నేను ఒకటే కోరుతా ఉన్నా, డీజీపీ గారిని కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్. డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి. మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియంది కాదు, గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను బండబూతులు తిట్టిండు. వీడియోలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి. నా నోట్తో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకొని, కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు. ఎవడరా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు తిట్టిండు ఈ రేవంత్ రెడ్డి. కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం. ఇదే పోలీసులను పట్టుకొని బిహారీ పోలీసులని మాట్లాడిండు. అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూసాం. అందువల్ల నేను డీజీపీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే, గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి, విచక్షణతో వ్యవహరించండి అని, చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని అమలు చేయండి. తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీసు ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టున్నాడు. అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తుండు రాహుల్ గాంధీ గారు. ఏమని? స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, ధర్మం అని లెక్చర్లు ఇస్తా ఉన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నువ్వు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు, కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను, ఆంక్షలను, రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ, ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, పిఏసీ చైర్మన్ నియామకం కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు. ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా, ఇదేదో కౌశిక్ రెడ్డి, గాంధీల మధ్య, వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు. ఇవాళ ఏమైంది? ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నగ్నంగా బయటపడ్డారు. పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొటికాయలు వేసింది. మీరు చేస్తారా, మళ్ళీ సుమోటో కేసు టేకప్ చేయమంటారా అని హైకోర్టు డైరెక్ట్గా అడిగింది. దాని నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేయించి, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, ఇదేదో లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా కూడా రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే అన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్.